యెషయా గ్రంథాన్ని గురించి చిన్న వివరణ మీతో నేను పంచుకోవాలని ఆశ. ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయంట? గట్టికి సమాధానం చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? ఈ 66 అధ్యాయాలను, యెషయా గ్రంథాన్ని చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఒక మినీ బైబిల్గా పిలుస్తారంట. ఏమని పిలుస్తారంట? దే కాల్ ఇట్స్ ఎ మినీ బైబిల్. ఎందుకంటే 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే 66 పుస్తకాలు ఉన్నాయి. సో యెషయా గ్రంథంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ రిప్రజెంట్స్ ఎ బుక్ ఫ్రమ్ ద బైబిల్. మొదటి 39 అధ్యాయాలు మరలా ఆఖరి 27 అధ్యాయాలకి చాలా వ్యత్యాసం అనేది ఉంటున్నదండి. మొదటి 39 అధ్యాయాలు కూడా ఎక్కువ భాగం ఇజ్రాయేలీల యొక్క పాపము, దేవుని యొక్క తీర్పు, అలాగే దేవుని హెచ్చరికను గురించి ఈ 39 అధ్యాయాలు మాట్లాడితే, ఆఖరి 27 అధ్యాయాలు కూడా దేవుని ఆదరణ, విమోచన, దేవుని యొక్క పునరుద్ధానము, రాబోయే మెస్సేయను గురించి, రక్షణను గురించి, వారికి కలిగి ఉన్న నిరీక్షణను గురించి మాట్లాడుతూ ఉంటున్నదండి. నేను చెప్పాను కదా, ఈ మొదటి 39 అధ్యాయాలు కూడా ఎక్కువగా యూదా ప్రజలు, ఇజ్రాయేలీలు, మరి ఆ కాలంలో ఉన్న ఇతర ప్రజలు, వారి పాపములు, వారి తిరుగుబాటు, దేవుని యొక్క పరిశుద్ధత మరియు రావలసిన దేవుని యొక్క తీర్పును గురించి మనం ఇందులో చూస్తున్నాం. యెషయా కాలంలో అక్కడ సంభవించిన రాజకీయ సంక్షోభాలు కావచ్చు, అనేకమైన రాజ్యాలు, బబులోను రాజ్యము, అష్షూరీయుల రాజ్యము, హిజ్కియా కాలం, మరియు దేవుని కఠినమైన హెచ్చరికలను గురించి ఇది మాట్లాడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చివరి 27 అధ్యాయాలు ఏం మాట్లాడుతున్నదంట? దేవుని యొక్క ఒక ఆదరణ స్వరముతో ఈ 40వ అధ్యాయం ప్రారంభించబడుతుందండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథంలో 40వ అధ్యాయాన్ని కనుక మీరు మొదటి కొన్ని వచనాల్లో చదివినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ, నూతన నిబంధన ఏ రీతిగా ప్రారంభించబడుతున్నదన్న మాటలు అక్కడ చూడగలం. ఒక 2 వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. మొదటి 2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు చూడండి, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను, ఆమె దోషరుణమును తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలో పొందినను సమాచారము ఆమెకు ప్రకటించు. ఇంక మీరు ఈ కింద వచనాలన్నీ కూడా మీరు చదువుతూ వెళ్తే, మొదటి 4 సువార్తలలో ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను గురించి రాయబడి ఉన్నదో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇందులో ప్రాముఖ్యంగా దేవుడు ఏ రీతిగా తన బిడ్డలు బాధలో ఉన్న వారిని, వారికి ఒక ఆదరణ, అట్లాగే ఆఖరి అధ్యాయాలు చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, దేవుడు అనేకమైన కార్యములను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ 40వ అధ్యాయంకి వచ్చేసరికి అప్పటికే ఇజ్రాయేలీల ప్రజలు ఇర్మియా గ్రంథంలో కానీ, హెజ్కేలు గ్రంథంలో కానీ, దానియేలు గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు, కఠినమైన కష్టకాలంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. అక్కడున్న ప్రజలు దేవుని యొక్క విడుదల కొరకు, దేవుని యొక్క వాగ్దానములు దేవుడు ఎప్పుడు నెరవేర్చబోతూ ఉన్నాడో అని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ 40వ అధ్యాయం నుండి, అనగా నూతన నిబంధన, నేను చెప్పాను కదా, యెషయా గ్రంథం ఏంటంటే ఇట్స్ ఎ మినీ బైబిల్. ఎందుకంటే 66 పుస్తకాలు, మొదటి 39 పాత నిబంధనను తెలియజేస్తుంటే ఆఖరి 27 అధ్యాయాలు దేన్ని తెలియజేస్తున్నాయంట? నూతన నిబంధనను తెలియజేస్తుంటున్నారు. సో ఇక్కడ దేవుడు తన వాగ్దానములతో, దేవుడు ఆ ప్రజలందరినీ కూడా ఆలోచన చేస్తూ, వీరందరూ కూడా ఇంతకాలం కష్టంలో ఉన్నారు కదా, నిరాశలో ఉన్న ప్రజలు, బలహీనతలో ఉన్న ప్రజలు, ఆశ లేని, నిరీక్షణ లేని స్థితిలో ఉన్న ప్రజలను, అటువంటి సమయంలో దేవుడు వారి యొక్క పరిస్థితులను గురించి దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ యొక్క భవిష్యత్తును, మీ యొక్క పరిస్థితులు నిర్ణయించవు, నేను మీకు నూతనమైన బలాన్ని ఇవ్వబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ న్యూ స్ట్రెంగ్త్, ఐఎమ్ గోయింగ్ టు రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. ఈ గడిచిన బానిసత్వపు కాలాన్ని, కఠినమైన కాలాన్ని, కష్ట సమయాన్ని మీరెంత మాత్రమును కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకని 40వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నాడు ఆయన? యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఏం చేస్తున్నారంట? నూతనమైన బలాన్ని పొందుకుంటున్నారు. పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి వాళ్ళు ఎగిరెదరు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక ఏం చేస్తారంట? నడిచిపోదురంట. ఇదంతా కూడా కేవలము భౌతిక సంబంధమైన అలసటను గురించి మాట్లాడడం లేదండి. భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన అలసటను గురించి మాత్రమే ఇది మాట్లాడడం లేదు. ఇదేం చేస్తున్నది? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాగ్దానము, రాబోయే దేవుని యొక్క కార్యాలు ఎలాగుండబోతున్నాయి. ఈ వాక్యము కేవలము శారీరక బలాన్ని గురించి మాత్రమే కాదండి, ఆత్మ సంబంధమైన బలమును గురించి, విశ్వాస సంబంధమైన బలమును గురించి, దేవుని సన్నిధిలో ఎవరైతే సహనం కలిగి కనిపెట్టుకుని ఉంటున్నారో వారు ఎటువంటి బలమును కలిగి ఉంటున్నారని నిరీక్షణ బలమును గురించి ఈ 31వ వచనం మాట్లాడుతోంది సంఘమా.